బాగుందా? హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దిస్ ఇస్ మమత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎమ్ సోల్జర్ వైఫ్. సో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టర్న్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఇంకా ఈ వ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోదాము. సో వీడియోకి అయితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోదు. ఈ వ్లాగ్ ముచ్చట ఏంటి అంటే, ఆల్రెడీ నేను 2 వీడియోలు పోస్ట్ చేశాను ఐలాండ్ గురించి. విజయవాడలో ఐలాండ్ విజిట్ చేసాం కదా, ఇంకా అంతా ఆల్మోస్ట్ 2 వీడియోలో కవర్ చేశాను అనమాట. ఇది లాస్ట్ ఎగ్జిట్ వీడియో. ఇక్కడ ఫుడ్ తినేసి ఇంకా బయటికి వెళ్తామన్నమాట. ఇంకేం తిన్నామో అవన్నీ ఈ వీడియోలో చెప్తాను. ఇంక ఇక్కడ వాటర్ వస్తున్నాయి బాగుందనేసి ఫోటోలు దిగామనేసి ఇంకా నేను మా పిల్లలైతే కూర్చుంటున్నాము. అలాగే ఏంటి అంటే, ఇంకా ఇక్కడ లొకేషన్స్ అయితే ఇందులో ఫొటోస్ దిగడానికైతే చాలా బాగున్నాయి. ఇంక ఇక్కడ వాటర్ది ఇంకా లోపలికైతే ఇంకా బాగున్నాయి అన్నమాట. సో ఇంకా మేము మార్నింగ్ వచ్చాము 12కి. ఇంకా అసలు అవుతుందా, అంతా కవర్ చేస్తామా చేయమని, కానీ ఆల్మోస్ట్ కవర్ చేసాము. ఇంకా చూడండి ఇంట్లో చాలా ఉన్నాయి. సో ఇంక ఇక్కడ మా పాప అక్కడ సాంగ్ వస్తే ఇక్కడ డ్యాన్స్ చేస్తుంది, చూడండి ఎలా చేస్తుందో. ఇంకా అలాగే అక్కడ ఫోటోలు దిగుతున్నారు. అక్కడ మిస్ అయిపోయాను. అసలు ఈ వీడియో తీసుకున్నాము, అక్కడ దిగుదాం అనుకున్నాము వీడియో, అది ఫోటో. సో ఇంకా అది మిస్ అయిపోయామన్నమాట. ఆ వీడియో అలా తీస్తుంది కదా, దాన్ని ఏమంటారో కామెంట్ చేయండి. అలా ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా అది. సో ఇంకా నేను ఒకటి లాస్ట్లో నా ఛానల్లో ఎగ్జిబిషన్ వీడియో పెట్టాను అనమాట. సో అందులో ఇంకా నైట్ టైంలో లైటింగ్స్కి మస్తు కనబడ్డది. అప్పుడు అందరు ఉన్నారనేసి దిగలేదు, అసలు మైండ్లో ఉండే అబ్బా దిగితే అయిపోవు, మిస్ అయిపోయిన వీడియో తీసుకుంటే అయిపోవు అనిపించింది. సో ఇంక ఇప్పుడు అస్సలు మిస్ కావద్దనేసి వీడియో అయితే తీసుకుంటున్నాను. నేను ఒకటి, ఇంకా మా ఆయన, ఇంకా మా పాపతో ఒకటి తీసుకున్నాం. మా పిల్లలు ఇద్దరిని తీద్దామంటే అప్పటికి బాగా అలసిపోయారనమాట. సో ఇంకా మా బాబు కూర్చున్నాడు సైడ్కి, మా పాప దాన్ని చూస్తుంది ఆ చుట్టూ తిరుగుతుంటే. సాంగ్ ఇట్లా వచ్చింది. ఇంకా మనకు ఆ సాంగ్ పెడితే అవైలబుల్గా ఉండదు కదా యూట్యూబ్లో, కాపీ రైట్స్ వస్తాయి కదా. సో అందుకే ఇంకా సాంగ్ అయితే కట్ చేసి ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. సో ఒక 1 మినిట్ వీడియో. ఇంకా దానికి కాస్ట్ వచ్చేసి ఒకరికి 50, ఇద్దరికి వచ్చేసి 100 రూపీస్. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇంకా ఇక్కడ ఫుడ్ తినడానికి అయితే వచ్చేసాము. బాగా మా పిల్లలు అయితే ముందు బాగా ఇచ్చారు. సో ఫుడ్ వచ్చేసి కాఫీ, కార్న్ సమోసా, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకా బ్రెడ్ ఆమ్లెట్, మ్యాగీ ఎగ్, ఇంక ఇవన్నీ ఉన్నాయన్నమాట. కాస్ట్ అయితే చాలా ఎక్కువ. చెప్పు, ఎక్కడికి వచ్చినావురా నువ్వు? ఎక్కడికి వచ్చినావు చెప్పు. బయటికి అంటే ఇది ఐలాండ్. బాగుందా? ఈడేంది ఇట్లా మాట్లాడుతున్నా? మస్తు ఎంజాయ్ చేసినవారా? ఏమో మీరు రండి, మంచిగా ఎంజాయ్ చేయండి, చూడండి బాగుంది విజయవాడలో అని చెప్పు. ఇటు చూడు, చెప్పు, ఇటు చూడరా, చెప్పు, రండి అందరను చూడండి బాగుంది ఇక్కడను. నువ్వేం తీసుకున్నావు? కోనా ఫుడ్ తినాలంటే కాస్ట్ అయితే చాలా ఉంటుంది. ఇంకా మా బాబుకి ఒక కుల్ఫీ ఐస్ క్రీమ్ అని ఇచ్చాం, మా పాప కోన్ ఐస్ క్రీమ్ తీసుకుంది. చూసారు కదా మా బాబు అయితే ఎట్లా మాట్లాడిండో, ఫన్నీగా మాట్లాడుతాడు అప్పుడప్పుడు. ఇంకా ఫైనల్గా అయితే బ్రెడ్ ఆమ్లెట్, స్వీట్ కార్న్ సమోసా అయితే ఆర్డర్ ఇచ్చాము. బ్రెడ్ ఆమ్లెట్ వచ్చేసి 80 రూపీస్, సమోసా వచ్చేసి 60 రూపీస్. ఇంకా ఐస్ క్రీమ్ ఏమో కోన్ ఐస్ క్రీమ్ 80 అనుకుంటా, కుల్ఫీ ఏమో 40. ఇంకా కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా తీసుకున్నాము మేమైతే. బాగుంది, బ్రెడ్ ఆమ్లెట్ బాగుంది, అని స్వీట్ కార్న్ సమోసా అంత బాగాలేదు, ఎక్కువ ఆయిల్ అనిపించింది. అలాగే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, ఫుడ్ తీసుకుపోవడం బెటరు. పిల్లలు మొత్తం తిరిగేసరికి బాగా అలసిపోతారు, ఆకలిని అయితే ఏడుస్తారనమాట. అంతసేపు చిప్స్ తోటి వాటర్తో అస్సలు ఉండలేరు వాళ్ళైతే. సో ఖచ్చితంగా ఫుడ్ తీసుకొని వెళ్తేనే బెటరు. వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్ అయినా స్నాక్స్ అయినా బెస్ట్ తీసుకెళ్ళాలి. అవైతే ఇంకా మాకు తెలియదు కాబట్టి మేము తీసుకెళ్ళలేదు, లేకుంటే తీసుకెళ్ళే వాళ్ళము. ఇంకా ఆయిల్ ఫుడ్ అది ఇంకా లాస్ట్లో అయితే ఇంకా తిననట్టు తిన్నామన్నమాట. ఫైనల్గా అయితే ఇంకా ఇక్కడ ఎగ్జిట్ అవుతున్నాము. అక్కడ లయన్ స్టాచ్యూ అయితే చాలా పెద్దగా ఉంది. ఇంకా అలాగే ఇక్కడ చూపిస్తాను కదా రూమ్స్, ఇవంట బుక్ చేసుకోవచ్చు అంట. అంటే నైట్
టైం స్పెండ్ చేస్తారు కదా టూరిస్ట్ ప్లేస్ లాగా వచ్చే వాళ్ళకి, చాలామంది వస్తున్నారు. ఈవినింగ్ అయితే మార్నింగ్ తక్కువగా ఉన్నారు మధ్యాహ్నం టైంలో, ఇంకా ఇప్పుడైతే బాగా వస్తున్నారు. జనవరి 1 కదా, ఇంకా అలాగే ఈ సైకిల్స్ ఉన్నాయి కదా, ఇవి సైకిల్ మీద తిరిగే వాళ్ళకి టికెట్స్ తీసుకొని అవి అయితే తీసుకోవాలి అంట. ఎందుకంటే కొందరు నడవలేరు కదా, అంటే ఎంజాయ్గా సైకిల్ మీద తిరిగే వాళ్ళు ఉంటారు కదా, ఇంకా ఆ సైకిల్స్ అయితే తీసుకోవచ్చు. చూడండి ఎంతమంది వస్తున్నారో. ఇక్కడ క్రిస్మస్ రోజు డెకరేషన్ భలే చేశారు. మా బాబు అయితే అక్కడి నుంచి కదలతలేడు అనమాట, పిలిచినా రావట్లేదు. ఇంకా వెళ్తున్నామంటే వాడైతే వచ్చేస్తున్నాడు మా వెనకాల. ఇంకా బోట్ అయితే మాకు రెడీగా ఉంది. ఇక్కడ క్యాంటీన్ అవన్నీ ఉన్నాయి సైడ్కి. ఇంకా అంతా మేము ఇక్కడ చూడకుండా లోపలంతా చూద్దామని వెళ్ళి ఇంకా ఎగ్జిట్ అయ్యామన్నమాట. అంతా క్యాంటీన్లో తిని ఇంకా పిల్లలతో అస్సలు అవ్వలేదు. వాళ్ళైతే బాగా ఎంజాయ్ అయితే చేశారు, అలసిపోయారు. మేము కూడా చాలా అలసిపోయాము. ఇంకా బోట్ అయితే రెడీగా ఉంది. వచ్చేటప్పుడు ఒక బోట్ ఎక్కాము, అంటే ఓపెన్ బోట్. ఇదేమో హోటల్ టైప్ బోట్, ఇది భలే ఉంది. అదేమో మొత్తం వ్యూ చూస్తానికి, సముద్రం అంతా చూస్తానికి ఆ బోట్ అనమాట. ఇంక ఇదేమో హోటల్ టైపు, కొంచెం బాగుంది. ఇదైతే డైనింగ్ టేబుల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇందులో పార్టీస్ చేసుకుంటే భలే ఉంటుంది. ఇది పోయేటప్పుడు ఇంకా వాటర్ మధ్యలో ఇలాంటి బోట్లో వెళ్తే అసలు మామూలుగా లేదనమాట, మంచిగా అనిపించింది. సో ఇంకా ఫైనల్గా అయితే చూడని వాళ్ళు ఎవరైనా చూసేయండి, బాగా ఎంజాయ్ చేస్తారు. మేము పిల్లలతోనైతే ఇంకా మంచిగా హ్యాపీగా వెళ్ళి ఇప్పుడైతే వెళ్తున్నాము. అది బోటు. వచ్చేటప్పుడు ఆ బోట్లో వచ్చామన్నమాట, కనిపిస్తుంది కదా. ఇంకా వెళ్ళేటప్పుడు ఈ బోటు. సో లోపలికి వెళ్తే మాత్రం క్యాష్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అక్కడక్కడ మాత్రమే ఫోన్పేలు ఉంటాయి, క్యాష్ అయితే కావాలి ఖచ్చితంగా. మేమైతే ఒకరిని అడిగి మరి క్యాష్ తీసుకున్నాము. నేనైతే ఏ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయలే అనమాట, స్పీడ్ కూడా చేయలేదు. ఎట్లా తీసిన వీడియో అట్లా పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు గుర్తుండిపోతుంది. ఎప్పటికీ కష్టపడి వీడియోస్ తీసుకున్నాను కదా, ఇంక ఇందులో ఉండిపోతాయి, ఎప్పటికీ గుర్తుంటాయి అనేసి ఇంకా ప్రతి మూమెంట్ అప్లోడ్ చేశాను. ఆ 2 వీడియోలు అలాగే ఈ వీడియోలో కూడా ప్రతి వీడియో అయితే అప్లోడ్ అయితే చేశాను అనమాట. సో ఇంకా ఫైనల్గా అయితే ఇంకా వచ్చేసింది దగ్గరికి. అయితే చాలా మంచిగా ఉంది అనమాట. 2-3 ప్లేసెస్ అయితే విజిట్ చేయలేదు. నెక్స్ట్ టైం వెళ్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేస్తాము. సో ఎందుకంటే టైం లేదనేసి ఇంకా వచ్చేసామన్నమాట. అప్పటికి 4 అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళేసరికి 6 అయిందనమాట. సో ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. లైక్ ఇస్తే మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది అనమాట వీడియోని. సో అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టర్న్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఇంకా ఆ బోట్లో అయితే వెళ్ళాలి, ఈ బోట్లో అయితే వచ్చేసామన్నమాట. డే టైం కాకుండా ఈవినింగే చాలామంది వెళ్తున్నారు. సో ఇంక ఇప్పుడు మీకు చూపిస్తాను, నేను దిగగానే ఎంతమంది ఉంటారో చూడండి. ఇంకా నైట్ టైం విజిట్ చేసాక వెళ్తున్నారు అందరూ. సో చూడండి ఎంతమంది ఉన్నారో. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.